కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ తెల్లవారుజాము పాఠాలు. రచయిత కీర్తిశేషులు కప్పగంతుల సత్యనారాయణ. ఈ తెల్లవారుజాము పాఠాలు కథ రచయిత సత్యనారాయణ గారికి నచ్చిన కథ. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఆయన రాసుకున్న ఒక చిన్న ఇంట్రోలో ఆయన అంటారు, 1934 నుంచి 1964 వరకు 30 ఏళ్లలో నేను రాసిన సుమారు 200 కథల్లో నాకు నచ్చిన కథలు అని 1-2 కథలను ఏరి తీయడం, తక్కిన కథలకు అన్యాయం చేయడమే. ఏనాడు రాసిన కథ ఆనాడు నాకు నచ్చి ఉండకపోతే ఏదో ఒక పత్రికకు పంపి ఉండేవాణ్ణి కాదు. ఆ కథ తనకు నచ్చకపోతే ఆ పత్రికా సంపాదకుడు అచ్చువేసి ఉండేవాడు కూడా కాదు. అయినా కథలు రాయడం మానేసిన 10 సంవత్సరాల తర్వాత ఆ కథలను చదివి 2 కథలు కోనేటి నిజం, తెల్లవారుజాము పాఠాలు అనే 2 కథలని మొదటి శ్రేణిలో ఉంచి తక్కిన కథల్ని తర్వాత శ్రేణిలో ఉంచుదాము అని అనిపించింది. ఈ కోనేటి నిజం, తెల్లవారుజాము పాఠాలు ఈ 2 కథలు కూడా కప్పగంతుల సత్యనారాయణ గారు 1938లో రాసిన కథ. స్వాతి వారపత్రికలో సరసమైన కథ అని ప్రతివారం ఒక కథ వస్తుంది. ఈ తెల్లవారుజాము పాఠాలు కూడా అటువంటి సరసమైన కథ. ఒక రకంగా చెప్పాలంటే అసలు సరసమైన కథ అంటే ఎలా ఉండాలి, ఎంత అద్భుతంగా ఉండాలి అన్నదానికి ఈ కథ అత్యుత్తమ ఉదాహరణ. వివాహం విద్యనాశాయ అనేవాళ్ళు మన పూర్పు వాళ్ళు. చదువుకి పెళ్లికి చొక్కెదురని చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేయడం సాధారణంగా అప్పటికి ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కానీ కొందరికి పెళ్ళైన తర్వాత చదువుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. అలా సంసారం చేస్తూ దీక్షగా చదివి పైకొచ్చిన వాళ్ళు కూడా లేకపోలేదు. చదువు సంసారాల మధ్య సున్నితమైన శృంగారాన్ని పండించిన కథ తెల్లవారుజాము పాఠాలు. శృంగారాన్ని రసరాజ్యం అన్నారు. అది అవధులు దాటకుండా ఉంటే అందరికీ చక్కలిగిలి పెడుతుంది. విప్పి విప్పనట్టుగా శృంగారాన్ని చెప్పి చెప్పనట్టుగా సౌకుమార్యంతో నడిచిన కథ గనుక ఈ కథ ఎప్పుడో రాసిన కథ అయినా కూడా కాలంతో సంబంధం లేకుండా అందర్నీ అలరిస్తోంది. ఈ కథలో మరొక విశేషం ఏంటంటే, చాలా ఏళ్ల తర్వాత ఈ కథని బాపు గారు నిర్మించిన ఒక సినిమా పేరు గుర్తు రావట్లేదు, అందులో ఒక సన్నివేశంగా రూపొందించారు అని విన్నాను. ఈ కథ మిథునం కథా రచయిత శ్రీరమణ గారికి చాలా చాలా ఇష్టమైన కథ. సరదాగా నలుగురు కూర్చున్నప్పుడు ఈ కథ గురించి ఆయన నవ్విస్తూ చెప్పే మాటలు చాలామంది వినుంటారు. ఇప్పుడు కథ విందాం. తెల్లవారుజాము పాఠాలు కథ రచయిత కీర్తిశేషులు కప్పగంతుల సత్యనారాయణ. శోభనమైన కొత్తలో బిఏ పరీక్ష పాస్ అయిన కబురు తెలిసి గోపాలరావు, అతని భార్య మాత్రమే కాకుండా 2 వైపుల బంధువులు కూడా పొంగిపోయారు. చచ్చి చెడి చదివినవాడు గోపాలరావే అయినా ఇంతకీ అన్నపూర్ణ అదృష్టం అంటూ అదృష్టం మాత్రం అతని భార్యకి అంటగట్టారు బంధువులందరూ. శోభనపు శృంగారంలో మునిగి తేలుతూ ఉన్న గోపాలరావుకి తను పరీక్ష పాసైన వార్త సహజంగా సంతోషాన్ని కలిగించిన ఓ విధమైన బెంగని కూడా కలిగించింది. ఇక ముందు ఏం చేయడం, బిఏ పరీక్ష అయిపోయింది కదా అని ఏ ఉద్యోగానికైనా ప్రయత్నిద్దామా అంటే ఎంత ప్రయత్నించినా ఏమీ దొరికే ఆశ కనపడలేదు. అంచేత కమ్మగా భార్యతో కాపురం చేస్తూ కూర్చుంటే బానే ఉంటుంది, కానీ అతని తండ్రి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. చేతనైతే ఉద్యోగం ఇప్పుడు ఈ మటుకును సంపాదించు, లేకపోతే ప్లేడరీకో డాక్టరీకో చదువు ప్రారంభించు అని ఖండితంగా చెప్పేశాడు. గోపాలరావు చదువుకుంటానంటే అందుకయ్యే ఖర్చు ఎంతైనా సరే భరించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటప్పుడు చదవడానికి ఎవరికి ఇష్టం ఉండదు? చచ్చి చెడి చదివినా ఒక్క ముక్క కూడా వంటబట్టని శుద్ధముద్దికి కూడా చదువుకుందాం కులాసాగా అనే ఉంటుంది. ఇక కొంచెం తెలివైనవాడు, శ్రద్ధగలవాడు అయిన గోపాలరావు లాంటి వాడికి చదువుకోవడానికి పూనుకున్నాడు అంటే ఆశ్చర్యమేమీ లేదు. మళ్ళీ ఒక సందేహం వచ్చింది. ప్లేడరీకి చదవడమా, డాక్టరీకి చదవడమా? ప్లేడరీ అయితే 2 ఏళ్లలో అయిపోతుంది, డాక్టరీకి 5 ఏళ్ళు పడుతుంది. ప్లేడరీ అయితే పార్టీలు తన ఇంటికి వస్తారు, బోలెడు డబ్బు సంపాదించవచ్చు. తెలివితేటలుంటే సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యేంత గొప్పవాడు కావచ్చు. డాక్టరీ అయితే డబ్బొచ్చినా పాడుచాకరీ చేయాలి, కాస్తో కూస్తో ప్రతిష్ఠ వచ్చినా పదవి మాత్రం రాదు. ఇలా అన్ని ఆలోచనలతోనూ చివరికి ప్లేడరీకి చదవడానికే నిశ్చయించుకున్నాడు.
అంతవరకు ధోరణి బాగానే వెళ్ళింది. కానీ ఇంకో సందేహం వచ్చింది. వెళితే చదువుకి చెన్నపట్నం వెళ్ళాలి. కానీ కొత్తగా కాపురానికొచ్చిన, శృంగార రసాన్ని రుచి చూపిస్తూ ఉన్న అన్నపూర్ణ మాట తలుచుకునేప్పటికీ మళ్ళీ అతని ఆలోచనలు ఆరంభమయ్యాయి. అన్నపూర్ణను తీసుకుని వెళ్ళడమా మానడమా అని. వదిలిపెట్టి ఉండడం దుస్సాధ్యంగా తోచింది. తీసుకెడితే కాపురం పెట్టాలి. చదువు సరిగా సాగుతుందో సాగదో. మరి నేను సెలవులయ్యాక చెన్నపట్నంలో చదువుకెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా, ఇక్కడే ఉంటావా అని అన్నపూర్ణని అడిగాడు. అన్నపూర్ణకి ఇంకా అతని దగ్గర సిగ్గు పూర్తిగా వదల్లేదు. తల వంచి అతని నడుం చుట్టూ చేతులు పెనవేసి, నేనొక్కదాన్ని ఇక్కడ ఉండనా అన్నది. ఏ, మీ అమ్మ, మీ నాన్న, చెల్లెళ్ళు, అన్నయ్య ఇంతమంది ఉండగా? ఏమో, మిమ్మల్ని విడిచి ఇక ఒక్క నిమిషమైనా ఉండలేను బాబు అంటూ కళ్ళు కొంచెం పైకెత్తి ఏం చెబుతాడో అన్నట్టుగా అతని కళ్ళకేసి చూసింది. ఆ చూపుకి అతను పరవశుడయ్యాడు. ఆమె చెప్పిందంతా నిజమే అనిపించింది. నిజంగా ఆమె తనని వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేదు. అలాంటి ప్రియురాల్ని వదిలిపెట్టి తను మాత్రం ఒక్క నిమిషమైనా ఎలా ఉండగలడు? అన్నపూర్ణను తీసుకుని వెళ్లాల్సిందేని నిశ్చయించుకున్నాడు. తన తండ్రితోటి ఆమె తండ్రితోటి ఈ సంగతి చెప్పి ఇద్దరినీ ఒప్పించాడు. కావలసిన సామాన్లన్నీ సర్దుకుని అవసరమైనంత డబ్బు తీసుకుని భార్యాభర్తలిద్దరూ పట్నం ప్రయాణమయ్యారు. దసరా సెలవులు ఇవ్వగానే మళ్లీ వస్తామని తన తండ్రికి ఆమె తండ్రికి ఉత్తరాలు రాస్తూ ఉండమని ఆమె తండ్రికి, తను ఉత్తరం రాయగానే కావలసిన డబ్బు పంపుతూ ఉండమని తన తండ్రికి చెబుతూ ఉండగా రైలు కదిలింది. వియంకులిద్దరూ ఇంటి దారి పట్టారు. రైలు చెన్నపట్నం దారి పట్టింది. రైలు బయలుదేరింది మొదలు దారి పొడుగునా ప్రతి స్టేషన్లోనూ అరటిపళ్ళో, నారింజపళ్ళో, ద్రాక్షపళ్ళో ఏదో ఒకటి కొనుక్కు తింటూ, కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ వీళ్ళు కాలం గడిపేశారు. వీళ్ళు రాజమండ్రిలో బండి ఎక్కింది మొదలు చెన్నపట్నంలో దిగే వరకు కూడా ఆ పెట్టెలో ఎక్కిన వాళ్ళందరి కళ్ళు వీళ్ల మీదే ఉన్నాయి. రైలు దిగ్గానే హోటల్కి వెళ్ళి సామానంతా అక్కడే పడేసి సాయంత్రం కాగానే ఇద్దరూ కలిసి ట్రిప్లికేన్లో ఇళ్ళు వెతకడని బయలుదేరారు. రిక్షాలో ఎక్కి కూర్చున్నాక గోపాలరావు ఇలా అన్నాడు. చూడు, మనం వంట వడ్డన పెట్టుకుని తోగలేం. హాయిగా క్యారియర్లో పెట్టించి హోటల్ నుంచి తెప్పించుకుందాం. పగలు నేను కాలేజీకి వెళ్ళినప్పుడు నువ్వు పత్రికలు, నవలలు చదువుకుంటూ ఉంది గాని. సంతోషంగా ఒప్పుకుంది అన్నపూర్ణ. ఒకే ఒక పెద్ద గది, గదికి వెనక వైపున చిన్న వరండా ఉన్న మేడ మీద భాగం అద్దెకి తీసుకున్నారు. ఆ గదిని చదువులకి, పడక్కి ఉపయోగించుకుంటూ ఆ వరండాని భోజనాలకి, స్నానాలకి ఉపయోగించుకునేందుకు నిర్ణయించి అడ్వాన్స్ ఇచ్చేసి ఆ రాత్రికి వచ్చి ఆ భాగంలో చేరారు. మర్నాడు గోపాలరావు కాలేజీకి వెళ్ళి జీతం కట్టి కొనాల్సిన పుస్తకాలన్నీ కొత్తవి కొనుక్కుని సాయంత్రం ఇంటికొచ్చాడు. సాయంత్రం గోపాలరావు, అన్నపూర్ణ ఇద్దరూ బీచ్కి వెళ్ళారు. 8 గంటల దాకా బీచ్లో షికారు చేసి అయ్యర్ తెచ్చిచ్చిన భోజనం తినేసి క్యాంపు కాటు మీద కమ్మగా కౌగులించుకుని పడుకున్నారు. మర్నాటి నుంచి గోపాలరావు శ్రద్ధగా కాలేజీకి వెళ్ళడం ఆరంభించాడు. వారం రోజులు మామూలు ప్రకారమే గడిచాయి. కాలేజీలో మాత్రం పాఠాలు గబగబా చెప్పుపోతున్నాడు ప్రొఫెసర్. ఈ వారం రోజుల్లోనూ ఒక్కరోజైనా గోపాలరావు పుస్తకాన్ని ముట్టిన పాపాన పోలేదు. కానీ అతను మొదటి నుంచి కూడా చాలా శ్రద్ధగల మనిషి. ఏ రోజు పాఠాలు ఆ రోజున చదవడం అతనికి చిన్నప్పటి నుంచి అలవాటు. అలా చదవకపోతే పరీక్షల ముందు చాలా కష్టపడి చదవాల్సి వస్తుందని, ఒకవేళ చదివినా పరీక్ష పాస్ కావడం అనుమానమే అని అతనికి భయం. అంచేత వారం రోజులు గడిచిన తర్వాత ఈ విషయంలో ఏదో ఆలోచన చేసుకోవాలి అని అనుకున్నాడు. ప్రతిరోజు రాత్రి 10 గంటల వరకు, తెల్లవారుజామున 4 గంటలకే లేచి తెల్లవారే వరకు చదువుదామని నిశ్చయించుకున్నాడు. క్యారియర్లో వచ్చిన భోజనాన్ని ఇద్దరూ పెట్టుకుని తిన్నారు. అన్నపూర్ణ గిన్నెలని సర్దుకుంటూ ఉండగా గోపాలరావు చదువు కూర్చున్నాడు. ఒక పేజీ చదివినట్టున్నాడు. అన్నపూర్ణ గదిలోకి వచ్చింది. సాయంత్రం తలలో పెట్టుకున్న సన్నజాజి పూల వాసన ఆ గదిలో ఉన్న నిర్జీవమైన వస్తువులకు కూడా ఉద్రేకాన్ని కలిగించింది. బీచ్ వైపు నుంచి తెరలు తెరలుగా రివ్వున వస్తున్న గాలి ఆ ఉద్రేకానికి దోహదమిచ్చింది. గోపాలరావు అన్నపూర్ణ వైపు చూశాడు. అన్నపూర్ణ మాత్రం గోపాలరావు తన వైపు చూస్తున్న సంగతి గమనించకుండానే గోడకి తగిలించి ఉంచిన అద్దం దగ్గరికి వెళ్ళి చెంపలు, చెక్కిళ్ళు సవరించుకుని మెల్లిగా వెళ్ళి పక్క మీదకి ఒరిగింది. గోపాలరావు చేతిలో ఉన్న పుస్తకం మూసేసి, ఇప్పుడేం చదువు, హాయిగా తెల్లవారుజాము చదువుకోవచ్చు అంటూ అలారం గడియారం తీసి 3:30కి అలారం పెట్టి ఒక్క దూకున అన్నపూర్ణ పక్కకి చేరాడు. గణగణమంటూ సరిగ్గా 3:30కి గడియారం అలారం కొట్టింది. వెంటనే నిద్రలేచాడు గోపాలరావు.
లేస్తూనే లైట్ వేసుకుని కూజాలో ఉన్న చన్నీళ్లతో మొహం కడుక్కొని చదువు కూర్చున్నాడు. పుస్తకం 2 చేతులతోటి తెరుస్తూ అటు పక్క మీద పడుకున్న అన్నపూర్ణ కేసి చూశాడు. రాత్రి భర్తతో గడిపిన ఆనందం వల్ల, చీకు చింత కల్మషమూ లేని నిర్మలమైన హృదయం వల్ల హాయిగా నిద్రపోతోంది అన్నపూర్ణ. ఆమె పెదవులు నిద్రలో కూడా కమ్మని చిరునవ్వుని ప్రదర్శిస్తున్నాయి. నిద్రలో కూడా ఆమె ముఖం అత్యంత ఆహ్లాదకరంగా ప్రసన్నంగా ఉన్నది. జుట్టు బాగా రేగి ముందర వైపున ముంగురులు నుదిటి మీద ఉంగరాల్లాగా చుట్టుకుని ఉన్నాయి. జాజిపూల వాసన గుమ్మనిపిస్తోంది. ఇంకా ఆ తియ్యటి వాసన, పద్మంలాంటి ఆ ముఖము చూసి భ్రమపడి తుమ్మెదలు వచ్చి వాల్తాయా అని అనిపిస్తున్నాయి ఆ ముంగురులు. గోపాలరావుకి ఇక చదువు మీద ధ్యానం పోలేదు. తీసిన పుస్తకాన్ని తీసినట్టే బల్ల మీద పెట్టి అన్నపూర్ణ మొహం మీద మొహం పెట్టి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఏమిటిది అంటూ అన్నపూర్ణ మెల్లిగా కళ్ళు తెరిచింది. మళ్ళీనూ అంటూ గోపాలరావు లైట్ ఆర్పేశాడు. ప్రతిరోజు ఇలాగే జరగడం ఆరంభమైంది. పగలంతా రాత్రి చదువుకుందామని అనుకోవడం, రాత్రి వేసికి తెల్లవారుజామున చదువుకుందాంలే, ఇవాళకి లేకపోతే ఏమనుకుంటూ మళ్ళీ ఇలా వారం రోజులు జరిగింది. అన్నపూర్ణకి ఆశ్చర్యం వేసింది. పైగా రాత్రి 11:30 దాకాను, తెల్లవారుజామున 3:30 నుంచి మేలుకోవలసి వచ్చినందువల్ల పాపం ఆమెకి నిద్ర కూడా సరిగా చాలటం లేదు. ఒక రోజున మామూలు ప్రకారం రాత్రిపూట అయిన తర్వాత గోపాలరావు అలారం పెట్టబోతూ ఉండగా అన్నపూర్ణ, ఏమండి 11:30 అయిందా ఇప్పుడు? మళ్ళీ తెల్లవారుజామున ఏమిటండి? నాకు ఈ 10 రోజుల నుంచి నిద్ర బొత్తిగా చాలటం లేదండి. ఏమండి, ఆ తెల్లవారుజాము పాఠాలు కూడా ఇప్పుడే చదివేయండి అని అన్నది. తెల్లబోయిన అతని మొహం లైటు తెరుపులో మరింత తెల్లబడింది. విన్నారు కదండి, తెల్లవారుజాము పాఠాలు కప్పగంతుల సత్యనారాయణ గారి సరసమైన కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.